గుర్రంగూడ యేసు ఆశ్రయపురం స్వస్థతశాలలో దేవుడు చేస్తున్న మహాకార్యాలు. రెవరెండ్ సుదర్శన్ రావు బోనాల గారికి దేవుడిచ్చిన స్వస్థత వరమును బట్టి అనేకులు విడుదల పొందుతున్నారు. క్యాన్సర్ వ్యాధి, కిడ్నీ సమస్య, పక్షవాతం, చేతబడి శక్తులతో పీడింపబడుతున్నారా? అమ్మకి క్యాన్సర్ అని తెలియదు. 4th స్టేజ్. డాక్టర్స్ ఏం చెప్పారు? ఎవరు తెలియదు క్యాన్సర్ అని? అమ్మకి తెలియదు. డాక్టర్స్ ఏం చెప్పారంటే 2 months అని చెప్పారు. చనిపోతాయి. రిపోర్ట్లు ఏమైనా వచ్చింది? ఇప్పుడు నార్మల్ వచ్చింది. అన్ని రిపోర్ట్లు నార్మలా? క్యాన్సర్ 4th స్టేజ్. ఆశ లేదయ్యా. ఆశ లేదు. నా పిల్లలు ఆగమవుతారు, నా భర్త ఆగమవుతారు. ఇక బతుకుతావని నమ్మకం లేదు. లేదయ్యా. ఎంతసేపులో బాగా అయ్యావు? కొద్దిసేపు ఒక పావుగంట ఇట్లా ఎలగలు పడి పడిపోయావు కింద. కిడ్నీ ఫెయిల్. డాక్టర్ 2-3 దగ్గర హాస్పిటల్కి వెళ్ళారు. 2-3 హాస్పిటల్. ఏ ఊర్లో? ఎక్కడ? అది నెల్లూరే మొత్తం. డాక్టరు 6% పైనే ఉంది, డయాలసిస్ చేయాల్సి వస్తుందని చెప్పారు. మొన్న మేము ఇక్కడ వచ్చినాక హాస్పిటల్కి వెళ్తే 3%కి వచ్చింది. ఇంకా భయం. టీవీలో చూస్తే ఏంది ఇంత అద్భుతంగా సాక్ష్యాలు జరుగుతున్నాయి. దేవుడు 5-6 సంవత్సరాలు అయిపోతున్నాయి కదా. ఫాస్ట్గా ఇట్లా నిజమా అబద్ధం అని నేను మంగళవారం రోజు చూసా. ఇక్కడ ఎవరు బాగుపడని వాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నాకు 70% బ్లాకేజ్ అయింది హార్ట్. అయితే స్టంట్ వేస్తామన్నారు. కాకపోతే అప్పుడే టీవీలో చూశాను. నేను 11:30కి వస్తుంది కదా, టీవీలో చూసి సరే నేను అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత స్టంట్ వేయించుకుంటానని చెప్పాను మా హస్బెండ్కి. సరే అని తీసుకొచ్చారు. ఇక్కడికి రాగానే తగ్గిపోయిందండి. వచ్చిన తర్వాత నెక్స్ట్ హాస్పిటల్కి వెళ్ళాను, అపోలో హాస్పిటల్కి. అవి నీకు తగ్గిపోయినట్టుంది కదా, నీకు అవసరం లేదేమో అన్నాడు. లేదు సార్, నాకు 70% ఉంది, వెయ్యండి స్టంట్ అన్నాను. సరే టెస్ట్ చేసిన తర్వాత యాంజియో చేసినాక వేస్తాను అని చెప్పారు. యాంజియో చేస్తే అసలు ఏ బ్లాకేజ్ లేదు, నీకు అనవసరంగా దొంగ నొప్పి అని చెప్తుంది మీ అమ్మ అని చెప్పారు పిల్లలకి అని చెప్పేసి డోస్ తగ్గించేశారు, మెడిసిన్ తగ్గించేశారు. ఇప్పుడు అసలు దమ్ము లేదు, ఏం లేదు, నార్మల్గా ఉన్నాను నేను. అయ్యగారి దగ్గర పైకి వచ్చి కూడా ప్రేయర్ చేయించుకోవాలి. అక్కడ కింద ఉన్నప్పుడే ప్రేయర్ చేశారు, దాంతో తగ్గిపోయింది. నాకు కృతజ్ఞతగా మళ్ళీ వారం వచ్చి నేను అయ్యగారికి చెప్పి వెళ్ళాను. ఏమన్నారు డాక్టర్లు మీకు అక్కడ? లాస్ట్ స్టేజ్ బతకదన్నారు. ఇంకా అమ్మ వాళ్ళు చాలా ఏడ్చారు. ఇక నాకు కూడా తెలియదు, కానీ వాళ్ళకి తెలిసింది. వాళ్ళు బాధపడుతుంటే నాకు తెలిసిపోయింది. చెప్పేశారు. చాలా కడుపు వాపసి బాగా ఇబ్బంది, తినలేదు. ఎంత ఉంది కడుపు? బాగా అంత కడుపుతో ఇక్కడికి వచ్చారు. ఇంకా అందరూ ఈమెను చూసి ఏడుస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇక లాస్ట్ స్టేజ్ అంటే అయిపోయింది. 6 సంవత్సరాలుగా వెళ్తుంది హాస్పిటల్కి. కడుపు చూస్తే ఇంత అయిపోయింది. అద్భుతం ఏంటంటే ఈమె కడుపు ఎంత పెద్దగా ఉంది కదా, అప్పుడు ఆ కడుపులో ఏముంది, లోపల ఏముంది అన్నారమ్మా? నీకు తెలుసా ఆ విషయం? జల్లులా మారింది. లోపల ఒక జల్లులాగా ఎంత లావుగా ఎంత పెద్దగా అయిపోయిందంట. జల్లులాగా తయారైపోయిందంట లోపల. అది ఇక్కడ వచ్చినప్పటి నుంచి కొద్దిగా బయటకు వచ్చేసి వెళ్ళిపోతుంది. కడుపులో క్యాన్సర్, అది ఇంతలో గెడ్డల, అది లోపల ఒక జల్లు ఎట్లా ఉంటుంది అలాగా ఆ జల్లులాగా తయారైందంట. తండ్రి నా ప్రార్థన ఆలకించి ఇంత పెద్దగా ఉన్న కడుపు ఇంత ఉందంట, 4 కిలోలు అంత ఉందంట లోపల జల్లు. ఆ జల్లు నేను చెప్పాను నిదానంగా వస్తుందంటే హోల్ పడిందా లేదంటే దాని అంతటికి వచ్చిందా? అదంతా కదే వచ్చేసి చప్పట్లు కొట్టండి. హోల్ లేకుండా ఆ జల్లు బొడ్లో నుంచి బయటకు వచ్చేసిందట. ఈ కడుపు ఆ కడుపు లోపలికి వెళ్ళిపోవటం, నార్మల్గా అయిపోవటం. అసలు ఇట్లా లేదు, అసలు బ్రతుకుతుందని ఆమెకి నమ్మకం లేదు. ఎట్లా ఒక్కడికి కూడా వేయలేకుండా వచ్చింది. ఇక్కడ ప్రార్థన చేసిన నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అక్కడేమో చనిపోతుంది అన్నారు ఎంజీ హాస్పిటల్లో. అలాంటి సిచ్యువేషన్ ఇక్కడికి వచ్చింది. ఈ రోజు ఓన్గా ఇక్కడ వచ్చి నడుతుంది. నడవమ్మా, అటు ఇటు పరిగెట్టి చప్పులు కొట్టండి గట్టిగా. ఈ విడుదల మీరు కూడా పొందాలని అనుకుంటున్నారా? అయితే ఇదే అద్భుతమైన అవకాశం. దేవుడు అద్భుతాలు చేస్తున్నటువంటి స్థలం యేసు ఆశ్రయపురం స్వస్థతశాల, ఎల్బీ నగర్ దగ్గర, గుర్రంగూడ. ప్రతి శనివారం 100 కొలది ప్రజలు వచ్చి విడుదల పొందుతున్నారు. మీరు కూడా వచ్చి విడుదల పొందండి. మరియు ప్రతి మంగళవారం భువనగిరి హనుమాపూర్ కళ్యాణలక్ష్మి ఫంక్షన్ హాల్ దగ్గర మంగళవారం స్వస్థత ప్రార్థన జరుగును. రండి, స్వస్థత విడుదల పొందండి, సంతోషంగా తిరిగి వెళ్ళండి. మీ ప్రార్థనల అవసరతల కొరకు ఇప్పుడే ఫోన్ చేయండి. 7993569267, 7993569287,
8978150864. God bless. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ఏంటంటండి? భక్తిహీనతను ద్వేషించుచున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ల కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలముతో అభిషేకించును. హల్లెలూయా. ఆనంద తైలముతో నిన్ను ఏం చేస్తాడంట? దేవుడు అభిషేకిస్తాడంట. ఆమేన్. హల్లెలూయా. అది ఈ వాక్యంలో నుంచే ఈ పాట రాశాను. ఆనంద తైలము అభిషేకము దిగి వచ్చినట్లుగా దిగిరా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆనంద తైలము, ఆనంద తైలము అభిషేకము, హల్లెలూయా, దిగి వచ్చినట్లుగా దిగిరా యేసయ్యా. నీవు దిగిరా. ఆమేన్. ఆనంద తైలము. దేవుని బిడ్డలారా, ఈ ఆనంద తైలం అంటే ఒక మనిషి ఆనందంగా ఉన్నాడంటే ఎవరిని బట్టి, దేన్ని బట్టి అంటే యేసయ్యని బట్టే. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. హల్లెలూయా. ఒక మనిషి ఆనందంగా ఉన్నాడంటే ఎవరిని బట్టి ఉన్నాడంటే యేసయ్యని బట్టే ఉంటారు. ఆమేన్. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే, ఆనందంగా ఎప్పుడు ఉంటాడంటే యేసయ్యలో ఉన్నప్పుడు మాత్రమే. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మనిషి ఆనందంగా ఉండాలంటే యేసయ్యతో ఉంటే ఆనందంగా ఉంటారు. ఆమేన్. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఆనందం వేరు, యేసయ్యలో ఉన్న ఆనందం వేరు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యలో ఉన్న ఆనందం వేరు, లోకంలో ఉన్న ఆనందం వేరు. ఈ లోకంలో ఉన్న ఆనందం ఎలా ఉంటుందంటే వారికి ఉన్న వస్తువులు బట్టు, వారికి ఉన్న పరిస్థితులు బట్టు, వారికి ఉన్నటువంటి స్థితిని బట్టి ఆనందం ఉంటుంది. వారికి ఆనందం ఉంటుంది. వస్తువు, సిరి సంపదలు అవి ఆనందం ఎప్పుడు కూడా నిజం అనుకుంటే కాదు. అవన్నీ సిరి సంపదలు అన్నీ కూడా ఉంటాయి, మంచిదే. దాన్ని బట్టి ఆనందం ఒక మనిషికి ఉండదు. ఎందుకంటే మళ్ళీ దాన్ని బట్టి ఒక బాధ కూడా ఉంది. యేసయ్యలో ఆనందం ఎలా ఉంటుందో నేను చెప్తాను. ఆమేన్. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తు యేసునందు ఎడల వాడు నూతన సృష్టి, పాతవి, చప్పలు కొట్టాలి గట్టిగా, పాతవి గతించెను, సమస్తమును నూతన పరచు. ఉదయం ఇది ఒక చిన్న ఉపమానం లాంటిది అంతే, నేను దాన్ని నిజమని చెప్పట్లేదు. ఒక రాజుగారు, రాజు అంటే అందరికీ తెలుసు, రాజుకి ఏమీ కొదవలేదు. హల్లెలూయా. ఆయనకి అన్ని సమృద్ధి ఉంటాయి. కానీ ఆయనకి ఏదో ఒక బాధలు ఉంది లోపల. ఆ బాధ ఏంటో ఆయనకి అర్థం కావట్లేదు. చాలా బాధపడతా ఉన్నాడు, చాలా చింతిస్తున్నాడు. నాకు ఏమీ కొదవలేదు, నేను రాజుని, కానీ నాలో ఏంటి ఒక తెలియని బాధ, ఒక రకమైన బాధ ఉంది. ఇది ఏంటి అనేటువంటిది ఆయన ప్రశ్న వేస్తున్నాడు. కానీ ఆయనకు మాత్రం జవాబు రావట్లేదు. ఆయన ఒక దిగులుతో ఉన్నాడు, చాలా దిగులుతో ఉన్నాడు. మీకు కూడా అలాంటి సందర్భాలు వచ్చి ఉండొచ్చు అందరికి. నాకు కొన్ని సందర్భాలు వచ్చాయి. ఏది కొదవలేదు, అయినా కూడా ఏంటి ఒక రకమైన బాధ, ఒక రకమైన వేదన మనసులో ఉంటుంది. అది మనకి తెలవదు, అర్థం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటిది ఆ రాజుకే అలాంటి పరిస్థితి వచ్చింది. రాజు సతమతమైపోతున్నాడు, ఇబ్బంది పడుతున్నాడు. ఇది ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమవుతుంది, నాకు నేను ఎందుకు ఇలా అవుతున్నాను, నాకేమవుతుంది అర్థం కావట్లేదు. చాలా బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు.
అప్పుడు తట్టుకోలేక వెళ్ళి మంత్రితో చెప్పాడు, మంత్రి నాకేంటి ఏదో బాధ ఉంది, ఏదో రకంగా నేను బాధపడుతున్నా, ఏదో రకమైన చింత వస్తుంది, ఎందుకు ఇలా అయిపోతున్నా నాకు అర్థం కావట్లేదు మంత్రి, ఏంటి ఈ పరిస్థితి అని అడిగాడు ఆయన్ని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, రాజుగారు మరి మీరు ఇంత బాధపడుతున్నారు, ఈ బాధకి నాకు కూడా అర్థమవుతుంది, మీ ముఖము ఏందో లాగా ఉంది, మీరు ఆనందంగా ఉండటానికి మరి నాకు ఒక ఆలోచన ఉంది. ఏంటంటే మన రాజ్యంలో గడప గడపకి మేము వెళ్ళి ఒక మనిషిని అడుగుతాం, మీరు ఆనందంగా ఉన్నారా లేకుంటే మీరు బాధగా ఉన్నారా అని అడుగుతాం. అడిగి ఆ ఆనందంగా ఉన్నాను అన్నవాడు ఎవడైనా ఉంటే వాని వస్త్రం తీసుకొచ్చి మీకు ఇస్తాం, అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు అని చెప్పారు. ఉల్లాసంగా ఉంటారు, ఉల్లాస వస్త్రం అది. హల్లెలూయా. సరే మంత్రి చెప్పింది బాగానే ఉంది, అది ఎంతవరకు నిజమైతే అయితే అలా కూడా నాకేమైనా విడుదల వస్తే అంతకంటే సంతోషం ఏముంది అన్నట్లుగా ఆ మంత్రికి ఇచ్చాడు. మీరు వెళ్ళండి, మన రాజ్యం అంతా తిరగండి, ఎక్కడ నిజంగా మీరు అన్నట్లుగా ఆనందంగా ఉన్నవాడు ఉన్నాడో వాడు వస్త్రం తీసుకురండి అని రాజు పంపించాడు. ఏ గడపకి వెళ్ళినా, ఏ విలేజ్కి వెళ్ళినా, సిటీలోకి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా మీరు ఏమన్నా సంతోషంగా ఉన్నారా, బాధగా ఉన్నారా, దుఃఖంగా ఉన్నారా, ఆనందంగా ఉన్నారంటే ఏం చెప్తావండి, పిల్లలు అట్లా ఉన్నారని ఒకరు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఒకరు, ఇల్లు లేదని ఒకరు, పొలం లేదు ఏమి లేదని ఒకరు, భర్త సరిగా లేడని ఒకరు, భార్య సరిగా లేడని ఒకరు, కోడలు బాగోలేదు ఎల్లగా ఉందని ఒకడు, ఈ రకరకాలుగా ఏ ఇంట్లోకి వెళితే కూడా కొంతమంది మాకు రోగమే ఉంది, మాకు చాలా రోగం ఉందని ఒకరు, ఇట్లా రకరకాలుగా చెప్తానే ఉన్నారు. అప్పుడు మంత్రి ఏం చేయాలో అర్థం కావట్లే, ఇక తిరిగారు, విసిగిపోయారు అన్నట్టు. ఏ ఇంట్లో కూడా సంతోషం ఉన్న మనిషి లేరు, విసిగిపోయి సరే వెనకపోదామన్న మూమెంట్లో ఒక చెట్టు పక్కన చెట్టు ఉంది, ఒక పక్కగా చిన్న గుడిసె ఉంది, అక్కడ ఒక ఆయన మాత్రం చాలా పాటలు పాడుకుంటూ ఆనందంగా ఉన్నాడు, కనపడ్డాడు. చప్పట్లు కొట్టాను గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. చాలా ఆనందంగా కనిపించినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఆ ఆనందంగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు ఈయన. మంత్రి అడుగుతున్నాడు, బాబో నీ పేరేంటి, నువ్వు ఇంత సంతోషించడానికి కారణం ఏంటి అన్నాడు. ఆయన చెప్తున్నాడు, నేను ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంటా కారణం ఏంటి తెలుసా, యేసుక్రీస్తు ప్రభువారు. చప్పట్లు కొట్టాలి గట్టిగా, ఆమేన్. ఏంటి అసలు ఏంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఇంత సంతోషం ఉన్నా, అసలు ఎలా నీకు ఈ ఆనందం ఏంటి అని అడిగితే, నేను యేసు ప్రభుని తెలుసుకో ముందు నేను ఇట్లా రోగాలతో, అప్పులతో, అనేక సమస్యలతో, అనేక ఇబ్బందులతో, అనేక ఎదురుతో నేను బాధపడేవాడిని, కానీ ఇప్పుడు నేను యేసు ప్రభుని తెలుసుకున్నాను, నాకు చాలా సంతోషం. అయితే ఆయన చెప్పారు, అయ్యా నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అన్నావు, చాలా చూస్తాను కూడా చాలా భేదపడుకున్నావు, సరే నీది ఒక షర్ట్ కావాలి అని చెప్తే, నాకు షర్ట్లు ఏమి లేవు అన్నాడంట. మరి ఏది లేనివాడివి, కనీసం ఇంట్లో వసతులు లేదంటే పొలాలు ఏమన్నా అలాంటివి కూడా ఏమీ లేవు, మరి వేసుకుంటే ఒక రాజుగారికి ఒక వస్త్రం ఇవ్వాలయ్యా, కావాలి ఒక వస్త్రం అంటే ఆ రాజుగారికి ఇవ్వటానికి నా దగ్గర వస్త్రం కూడా మరి ఏది లేకుండా ఇంత సంతోషం అంటే అది యేసయ్యని బట్టి, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నిజంగా ప్రతి మనిషి తృప్తిగా సంతోషంగా ఉన్నారు అంటే యేసయ్యను కలిగినటువంటి వారే, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉండటాన్ని బట్టే, హల్లెలూయా. దేవునికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యేసయ్యను కలిగి ఉంటే చాలా ఆనందం, యేసయ్యను కలిగి ఉంటే చాలా సంతోషం. ఇక్కడ చెప్తుంటే చింతలన్నీ తీరేను, ఎక్కడా తెలుసా, యేసు చెంత చేరగా. చెప్పండి, ఎప్పుడు తీరిపోతున్నాయి చింతలన్నీ? ఎప్పుడు? యేసు చెంత చేరినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రోగమున్న వాళ్ళైనా, అప్పులున్న వాళ్ళైనా, అనేకమైన పరిస్థితులు వారిని అణగార్చే పొజిషన్లో ఉన్నప్పటికీ ధైర్యము ఏంటో తెలుసా,
యేసయ్యే. ఆమేన్ ఆమేన్. ఒక పాటలో ఉంటుంది, నా ప్రాణము ఆశపడుచున్నది, నమ్మిక కలిగున్నది నాలోనా, నమ్మిక కలిగున్నది నాలోనా, నా ప్రాణము ఆశ. ఎవరు యేసుక్రీస్తులో ఉన్నారో వారిలో ఒక విశ్వాసం ఉంటుంది. ఆ విశ్వాసము వారిని ఒక దినమున బలపరిచి వారు అనుకున్న స్థితిలో వారిని దేవుడు ఉంచుతాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది హెబ్రీ పత్రికలో మనం 11వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమనేవి ఉన్నవనుటకు రుజువునై ఉంది. చప్పట్లు కొడదామా గట్టిగా? హల్లెలూయా. విశ్వాసం అనేటువంటిది ఎలా ఉంటుందంటే మనం చూడనిది చూసినట్లుగా నమ్మటమే. ఆమేన్. హల్లెలూయా. మనము చూడనది చూచినట్లుగా నమ్మాలి. మనము పొందనది పొందినట్లుగా నమ్మటమే. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు విశ్వాసం అనేది చాలా గొప్పదే. మరి వరములలో కూడా ఒకటే విశ్వాసం అనేటిది ఒక వరమే. అర్థమైంది? అందరూ విశ్వసించలేరు, అందరూ ప్రార్థన చేయలేరు, అందరూ వాక్యం చెప్పలేరు, అందరూ అద్భుతాలు చేయలేరు. అది ఎవరికి దేవుడు ఏమి ఇస్తాడో దానిలో వాళ్ళు ఉంటారు. ఒక పాటలు పాడేది కూడా వరమే, పాటలు పాడేది వరమే. దేవుని బిడ్డలారా, దేవుడు ఒక మనిషికి వరం ఇచ్చాడు, దాన్ని టాలెంట్ అంటారు. వరం ఇచ్చినప్పుడు ఆ వరం ఉన్నటువంటి బిడ్డలు ఎంతో వాళ్ళ పాట పాడినా వారు ఏది వాళ్ళకి వరం ఉన్నది ఆ వరములో మనం గమనించినట్లయితే ఇతరులు రక్షణలోకి వచ్చే గొప్ప భాగ్యం అది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసమును కోల్పోకూడదు. విశ్వాసంలో నుంచి ప్రక్కకి తొలగిపోకూడదు. కొన్ని సందర్భాల్లో అతి భయంకరమైన పరిస్థితులు మనకు ఉంటాయి, ఇబ్బందికరమైన పరిస్థితులు మనకు ఉంటాయి, నమ్మలేని పరిస్థితులు మనకు ఉంటాయి. ఇక అయిపోయింది నా పని అని వదిలేసుకునే పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. అది ప్రాణానికి సంబంధించిందైనా ఆస్తికి సంబంధించిందైనా ఇంకా ఇతర ఏదైనా సరే, ఇక అయిపోయింది నా పని, ఇక నా పని అయిపోయింది, ఇక ఏమీ లేదు, నన్ను కాపాడేవాడే లేడు అనుకున్న సమయాలు సందర్భాల్లో కూడా యేసయ్య అద్భుతం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఫోన్లు చేస్తా ఉన్నారు. ఏమని ఫోన్ చేస్తున్నారు? అయ్యా, మా ఇంట్లో మీ టీవీ ప్రోగ్రాం చూస్తున్నారు, అక్కడికి నన్ను తీసుకెళ్ళండి అంటున్నారు. వీళ్ళని తీసుకొస్తే దారిలోనే చనిపోయేటట్లుగా ఉన్నారు, దారిలోనే చనిపోదు కానీ తీసుకెళ్ళమన్నారు. ఏంటి అంటే ఆ అయ్యగారిని నేను కళ్ళారా చూసిన తర్వాత నా స్వస్థత కలగకపోయినా పర్లేదు, నేను చనిపోతా, నన్ను తీసుకెళ్ళండి అంటున్నారు. అట్లాగే చాలా వస్తున్నారు ఇక్కడ. చప్పట్లు కొట్టాడు గట్టిగా. పాపం నిన్నటి తిన్నాను కూడా ఒక ఆవిడ ఇక్కడ పట్టుకొచ్చారు, ఇక్కడి వరకు వచ్చారు, ఆమె చనిపోయారు. ఇక్కడి వరకు వచ్చారు. పోయిన వారంలో వారు ఇక్కడ వచ్చి స్వస్థత పొందుకున్నారు, బాగున్నారు. కానీ ఏదో ఒక హాస్పిటల్ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు, ఆక్సిజన్తో వచ్చారు. ఇక్కడికి వస్తే బతుకుతామని ఆశ ఉన్నారు. మరి ఆమెకి చెప్పారు, వాళ్ళు చెప్పారు తెలియదు. ఇక్కడి వరకు వచ్చారు. ఇక్కడ కాదు, ఇంత జనం ఉన్నారు కదా, అక్కడ తీసుకెళ్ళండి అనే లోపల అంత దూరంలో ఈ స్వరం విన్నారు, ఈ వాతావరణంలో వచ్చారు. ఆమె ప్రాణాన్ని దేవుని దగ్గరికి చేర్చిపోయింది. ఆమెను. హల్లెలూయా. వాళ్ళు చెప్తున్నారు, మాది చాలా తప్పు ఉంది, మేమే తప్పు చేస్తామని చెప్పి ఒప్పుకుంటున్నారు. వాళ్ళు సంతోషంగానే తీసుకుని వెళ్ళారు. ఈరోజు గమనించినట్లయితే వారి విశ్వాసం చూడండి. ఒక స్త్రీ చెప్తుంది, ఆమె రొమ్ము యొక్క క్యాన్సరు భయంకరమైన భయంకరమైన పరిస్థితిలో ఉంది, చాలా దారుణం. ఆమె చాలా అందంగా ఉంది. వాళ్ళ భర్త మామూలు ఒక వ్యక్తి, ఒక పొలంలో పనిచేసుకునే వ్యక్తి, మామూలు వ్యక్తి. మరి ఎట్లా వివాహం జరిగిందో తెలీదు.
వారి యొక్క తల్లిదండ్రులు దేవుని నమ్ముకున్నారు, వాళ్ళు క్రైస్తవులు, చాలా విశ్వాసులు వాళ్ళు. అయితే ఆమె యొక్క రొమ్ము క్యాన్సర్ వల్ల ఆమె చాలా ఇబ్బందులు పడుతుంది. ఆపరేషన్లు కూడా ఏదో జరిగినట్టు ఉన్నాయి. ఆ ఏదో ఆపరేషన్లు జరిగినాయి. ఆ రొమ్ము క్యాన్సరు, ఆ హార్ట్ ప్రాబ్లం, రకరకాలైన రోగాలు ఉన్నాయి. భర్త ఆమెను చూపించలేని పరిస్థితి. కాకపోతే మొత్తం మీద ఉంది, ఆమె టీవీలో చూస్తున్నప్పుడు చెప్తా ఉంది, నన్ను అయ్యగారి దగ్గరికి తీసుకెళ్ళి వెళ్ళండి మీరు అని. మొత్తం మీద వచ్చారు. ఆ రోజు ఎందుకో వాళ్ళని చూస్తున్నప్పుడు నాకు వాళ్ళ మీద చాలా ప్రేమ, జాలి కలిగింది. నేను ప్రార్థన చేస్తాను, దేవుడు వాళ్ళని స్వస్థపరిచాడు. ఆమేన్, హల్లెలూయా. వారి యొక్క తల్లిదండ్రులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ చెల్లి ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ఆమె అయ్యగారిని నేను చూసి నా ప్రాణం అప్పటిదాకా పోదు, అయ్యగారిని నేను చూడాలని ఈమె చెప్పింది. అయ్యగారిని చూసింది, అయ్యగారి మీటింగ్లోకి వెళ్ళారు, చూసింది. ఇప్పుడు ఈమె ఆశ తీరింది అని చెప్పి అందరూ తీసుకుని ఆమెని తన ఇంటికి గృహం తీసుకెళ్ళి, ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి, అయ్యా నా బిడ్డ ఇంత ఆశ ఉంది, ఇది ఆమె ఆశ అది అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ సిస్టర్ ఒకటే చెప్పారు, అయ్యగారు చాలా మంచివాడే చెల్లె. ఒక మనిషి యొక్క హృదయం అలా ఉంది. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమె అది నమ్మకం, అది విశ్వాసం. నేను అనుకున్నా ఒకవేళ నాకు ఆ మీటింగ్ వాళ్ళు కార్యకి వచ్చేసారు, నేను వెళ్తున్నాను, అలాంటి పరిస్థితి లేకపోతే ఆమె ఖచ్చితంగా బ్రతికేది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళిద్దరూ ఆయన పెద్ద ఆయన చూడండి, వాళ్ళిద్దరూ ఎంత పెద్ద వయసు ఉంది. ఏంటి బాధ ఉండే అప్పుడు? మీకు ఏం బాధ ఉండే? నాకు ఎప్పుడు ఫస్ట్ నుంచి మంచిగా కాస్త ఆరోగ్యాలు బాగలేకనే ఈ యేసుప్రభుని నమ్ముకున్నాం. యేసుప్రభుని నమ్ముకున్న కాడి నుంచి ఇప్పుడు మాకు 14 ఏళ్ళు నడుపుకొని ఏ ఇబ్బంది లేదు. ఇప్పుడు 20 నెలలు అయింది. 20 నెలల నుంచి ఈ మొఖాల నొప్పి వచ్చింది. మొఖాల నొప్పి నుంచి 8 నెలలు అయింది. 8 నెలలు ఏమో ఈ కాలు ఆసింది, ఆసింది. అయిపోయినాక ఏమైందంటే ఇప్పుడు నీ దగ్గర ప్రార్థన చేసుకున్న కాడి నుంచి ఎలాంటి ఇబ్బంది అనేది లేదు, మంచిగా ఉంది. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎంతమంది కొడుకులు మీకు? నాకు 3 కొడుకులు. ఇప్పుడు మీకు 20 నెలలుగా కాలు నొప్పి? ఈ కాలు నొప్పి, వాపు కూడా, వాపు, మొక్కల నొప్పి ఇక్కడ తగ్గిపోయింది, వచ్చిన తగ్గిపోయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్ళారా? ఇక్కడ హైదరాబాద్ దవాఖానలకు కూడా పోయినాం. పాస్టర్లు మస్తు ప్రార్థనలు చేశారు. ఎంతమంది పాస్టర్లు ప్రార్థన చేసినా ఇది ఏం తగ్గలే. ఇప్పటికీ దవాఖానలు కూడా ఈ హైదరాబాద్లో కూడా 2 దిక్కుల మందులు తీసుకుపోయినాం. డాక్టర్లు చూపించిన, నల్లగొండలు చూపించిన, ఇక్కడ ఎక్కడ చూపించినా ఇంక ఎక్కువనే అవుతుంది కానీ తక్కువ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నీకు నేను అమ్మ కోసం వచ్చారు మీరు, నాకు తెలిసి అమ్మగారి కోసం వచ్చినట్టు ఉన్నారు. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ మీకు ఏం జరిగి, ఇక్కడ ఏమన్నా చేసి ప్రార్థన చేస్తామా? ఎట్లా? ఏం చేసి ప్రార్థన చేయలే. ఎలా తగ్గింది మరి? మరి ఇక దేవుని మహిమ, నీ యొక్క శక్తి, దేవుడు ఇచ్చిన శక్తి నీకు. ఆయన నిన్న నాకు ఫోన్ చేశారు కదా మీరు? నిన్న చేసినప్పుడు ఆయన అన్నారు, నేను సేవకుని అన్నారు. ఆయన ఎవరో అనుకున్నా. అయితే ఇట్లా వచ్చామని అమర్నాథ్ అంటే ఆయన కూడా రాజకీయంలో, కాంగ్రెస్ పార్టీ ఏదో మొత్తం రాజకీయ నాయకుల్లో ఉన్నాడు కదా మీ అబ్బాయి? ఉన్నాం. ఒకటే అన్నాడు, చాలా దైవజనులు చూస్తాం కానీ అయ్యా మామూలు కాదు, ఆయన కూడా సువార్త ప్రకటిస్తారంట. అయితే అమ్మకి ఏదో బాగోలేదు. ఇప్పుడు మీరు చెప్పండి. నాకు నా భర్తకి ఇద్దరికి 20 నెలలు అవుతుంది. ఆయనకి ఎడమ కాలే, నాకు ఎడమ కాలే, ఇద్దరికి ఎడమ కాలే. అయితే ఎడమ కాలే అయితే హైదరాబాద్లో నా కొడుకుండి మంచి డాక్టర్ అమ్మ అని ఒక పెద్ద మనిషి ఆయన కాడికి పోయి చూయించుండు. చూయించితే ఏం తగ్గలే. మళ్ళీ నల్గొండ చూయించుకున్నా ఏం తగ్గలే. నొస్తూనే ఉంది, జన్మాం రుద్దుతున్నా, ప్రార్థన చేస్తూనే ఉన్నా. హాస్టల్లో తాడు పవుని పవర్ అందరి కాడికి పోయినా, సేవకుల కాడికి పోయినా, ప్రార్థన మా కాడ సేవకులతో చేయించుకున్నా, విశ్వాసతోటి ప్రార్థన చేసినా కానీ తగ్గుతలేదు. ఈ 5-6 నెలల నుంచి మొరపెడుతున్నాయ్యా నేను పోదామని. 5,000 పెట్టి క్యానింగ్ తీసుకొని వచ్చిండయ్యా. ఏది లేదన్నాడు, నార్మల్ రిపోర్ట్లు అన్నారు. ఏది లేదయ్యా, మనకు ఒక సోదాన్ని శోధిస్తుంది, పోదాం పాన్నా. మొన్న శనివారం నాడు వచ్చినాం, ప్రార్థన చేయించుకున్నాం. అయ్యా నైట్ మంచి నిద్ర వచ్చిందయ్యా. దేవుని స్తోత్రం. ఈ 2 కాళ్ళు, నా కాలు కూడా నాయన ఇంతలా వాసిందయ్యా, కానీ నా కాలు ఇప్పుడు మంచిగా ఈ గంతులు వేసేటట్టుంది నాయన. దేవునికి స్తోత్రం. ఈరోజు వాళ్ళు
హిందూగా ఉండి మళ్ళీ ముస్లిం దాంట్లో కూడా వెళ్ళారు. అన్ని సంవత్సరాలు ముస్లిం దాంట్లో 25 సంవత్సరాలు ఉన్న ముస్లింల. మళ్ళీ అమ్మకి అక్కడ కూడా మంచి కాకపోతే దేవుడిని అనుకుని పాస్టర్ గారికి కొంచెం వీళ్ళు ఇల్లేదో ఉందంట ఇచ్చారు అనుకుంటా, చప్పలు కొట్టండి గట్టిగా. ఇప్పుడు అందరూ క్రైస్తవులు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆశ్చర్య చూడండి, టీవీలో చూస్తున్నారు అయ్య దగ్గరికి వెళ్తే బాగవుతుంది అని వచ్చారు. మీకేమైనా చేసాము ఇక్కడ? ఏం చేయలేను ఆయన. ఆటోమేటిక్ వాపులు తగ్గిపోయినా. నేను ఒకటే రాసిస్తా, ఎంత పెద్ద హాస్పిటల్ కానీ మీ వాపులు తగ్గితే తగ్గవు. దమ్ము వచ్చిందా లేదంటే ఆఫ్టర్ ఆల్ ఎందుకండి బీపీని కూడా పెంచలేని హాస్పిటల్ అండి. లక్షలు రోజుకి 1,00,000 తీసుకుంటే బీపీ పెంచడం కూడా చేతగాని హాస్పిటల్. కొడుకు కూడా నాయన థైరాయిడ్ ఫుల్గా ఉంది నా కొడుకు. అవన్నీ తగ్గి నిన్న ప్రార్థన చెప్పు ఫోన్ చేపించుకొని వస్తే మంచిగా వచ్చింది. నేను కూడా ఒక గోలి మింగతలేని ఇవాళకి 8 రోజులు బీపీ పిచ్చర్ 2 గోళీలు వేసేది. వీడికి వచ్చి నా కానీ ఒక్క గోలి మింగతలేను. నిన్న బీపీ చూపించుకుంటే 110 ఉంది. దేవునికి స్తోత్రం. బలంగా కొట్టండి అమ్మే. ఈరోజు బ్రతికించడానికి దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చనిపోయారని హాస్పిటల్ చెప్తే వెళ్ళినప్పుడు వాళ్ళు బ్రతుకుతున్నారు, చనిపోయాడు అని చెప్తే కూడా బ్రతుకుతున్నారంటే దేవుడి కృప. ఈరోజు తండ్రికి మహిమ. ఆ పరిశుద్ధ ఆత్మను మిమ్మల్ని తాకటం ద్వారా మీరు విడుదల పొందారు, కానీ నేను కూడా మీకోసం ఏం చేయలేదు. ఆయన నామానికి మహిమ. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో చేతబడులతో దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాగే ప్రతి మంగళవారం కూడా భువనగిరిలో యేసు ఆశ్రయపురం ఉన్నది. భువనగిరిలో దయచేసి ప్రతి మంగళవారం కూడా అక్కడ కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుంది. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రంగూడ, మంగళవారం అయితే యేసు ఆశ్రయపురము భువనగిరికి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి యొక్క నెంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.